హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మా బావేమో నైట్ డ్యూటీ చేసుకుని వచ్చారు, పడుకున్నారు. మా పిల్లలు నైట్ పడుకున్నారు, ఇంకా లేగలేదనమాట. ఈ రోజు అయితే మా పిల్లలకి స్కూల్ ఉంది, మా బావకి సెలవు. చలి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్టోబర్ వచ్చేసింది, నవంబర్ వచ్చేసింది అని చెప్తున్నాను కదా. ఇంక ఇప్పుడైతే చలి స్టార్ట్ అయింది అనమాట లైట్ గా. పొద్దున్నకి బయటకు వస్తే కొంచెం చలేస్తుంది. ఏంటి మీరు ఎప్పుడు దోశలే తింటారా అనేసి అయితే కామెంట్స్ లో ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాయి. అవునండి, మేమైతే ఎక్కువగా దోశలే తింటాము. మార్నింగ్ టిఫిన్ లోకి దోశలాగా తింటాము, నైట్ ఎక్కువ మేము టిఫిన్ లో తింటాం కాబట్టి నైట్ కూడా మేము ఎక్కువగా దోశలే తింటాము. అప్పుడప్పుడు చపాతీలు, ఉప్మా అలాంటివి కూడా చేస్తూ ఉంటాను. కాకపోతే ఎక్కువ వీడియోస్ లో దోశ 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 అయిపోవడం వల్ల గల ఎక్కువ కామెంట్స్ అవే వస్తున్నాయి. అప్పుడప్పుడు ఇడ్లీని కూడా చేస్తాను. ఇక మీదట ఇడ్లీలే చెయ్యాలి కూడాను, ఎందుకంటే ఊరు నుంచి తెచ్చుకున్న రేషన్ బియ్యం అయిపోయాయి. ఇంకెక్కడ బియ్యంతో చేస్తే ఇక్కడ దొరుకుతాయి నార్మల్ బియ్యం, కానీ వాటితో చేస్తే దోశలు సరిగా రావట్లేదు. అదేదో డిఫరెంట్ టేస్ట్ గా ఏం బాగుండట్లేదు. అందుకోసమనే ఇక మీదట ఇంకా ఇడ్లీలే. దానికోసమనే ఇడ్లీ కోసం అనేసి నానేస్తున్నా మినపగుళ్ళు. మేము ఎక్కువగా దోశలు తినడం వల్ల అప్పుడెప్పుడో తెచ్చుకున్నాము. లాస్ట్ టైం మేము ఆగస్ట్ లో వెళ్ళిన కంటే అంతకు ముందు ఒకసారి మా మేనల్లుడి బర్త్డేకి వెళ్ళాము, అప్పుడు తెచ్చుకున్న నోట్ ఇది ఇప్పటికే ఉండిపోయింది అనమాట. మేము ఎక్కువగా ఇడ్లీలు తినము, నాకు కూడా అంత పెద్దగా చేయడం ఇష్టం ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క మెజర్మెంట్స్ తో నానేస్తారు. నేనైతే ఇదిగోండి ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపగుళ్ళకి 2 గ్లాసులు నూక తీసుకుంటున్నా. నూక కూడాను ఒకసారి కడిగేసి ఇది కూడా నానబెట్టేస్తాను. తర్వాత మినపగుళ్ళు ఎలాగో నానాలి, అది కూడా కడిగేసి నానేసేస్తాను. 2 గ్లాసులు నూక. ఈ రోజు సాంబార్ వండాలనుకుంటున్నాను. సాంబార్కి పప్పు నానేసాను అనమాట, 1-2 సార్లు కడిగేసి. మినపగుళ్ళు నానేసాను, నూక నానేసాను, తర్వాత బియ్యం కడిగాను అన్నం కోసం అనేసి, పప్పు కడిగాను. అన్ని నీళ్లు కూడా ఇన్ని వచ్చాయి అనమాట. ఈ నీరు అయితే నార్మల్ గా నేను అనవసరంగా పడేస్తాను, కానీ ఇప్పుడు వింటర్ సీజన్ కదా, గార్డెన్ లో చాలా మొక్కలు ఉడిసాము, ఆ మొక్కలకి అయితే పోసేస్తాను ఈ వాటర్, వేస్ట్ చేయను. నిన్నే వాటర్ పోసాను, అందుకే ఇలా తడిగా ఉన్నాయి. అన్ని మొక్కలకి కొంచెం కొంచెం వాటర్, మరి ఎక్కువ కాదు, జస్ట్ కొంచెం కొంచెం వాటర్ పోసేస్తాను. అన్ని మొక్కలకి అయితే ఈ వాటర్ సరిపోవు, అందుకోసమనే ఈ రోజు వాటర్ సరిపడిన మొక్కలకి పోస్తాను. ఇంక మళ్ళీ రేపు కూడా బియ్యం అవన్నీ కడుగుతాను కదా, రేపేమో ఇంకొన్ని మొక్కలకి, ఈ రోజు పోసిన మొక్కలకి రేపైతే పోయిననమాట. ఇదిగోండి మా పిల్లలు కూడా లెగిసిపోయారు. గుడ్ మార్నింగ్ చిన్నడు పెద్దడు. స్కూల్ ఉంది ఈరోజు, వెళ్ళిపోవాలి. ఓకే, స్కూల్కి వెళ్ళిపోతావా? హాలిడే కాదు, సాటర్డే సండే ఓన్లీ నీకు హాలిడే. పొద్దునకి ఇంకా మూత ఆలేస్తాడు. అన్నీ చెడు స్కూల్కి వెళ్ళిపోవాలంటే హ్యాపీగా ఉన్నాడు, నువ్వెందుకు సాడ్ గా ఉన్నావు? స్కూల్కి వెళ్ళిపోతానమ్మా అని చెప్పాలి. మరి నాన్నలాగా ఇంజనీర్ అయిపోతాను, డాక్టర్ అయిపోతాను అంటావు, మరి అలాగా? ఇప్పుడు బాగా చదువుకుంటే కదా పెద్ద అయితే అవుతావు. పెద్ద అయితే ఏమైతావమ్మా? డాక్టర్. నువ్వురా? ఇంజనీర్. అబ్బా, నువ్వు కూడా ఇంజనీర్ అయిపోదువా? ఓకే. ఇంజనీర్ ఏం చేస్తాడు తెలుసా? హోమ్ బిల్డింగ్ చేస్తాడు. సివిల్ ఇంజనీర్ అవుతావా నువ్వు? ఓకే. నువ్వేం చేస్తావమ్మా ఇంజనీర్ అయ్యి? ల్యాప్టాప్ నొక్కుతావా? అలాగేనలే. ఈ రోజు మా పిల్లల బాక్స్ లో కనేసి ఇదిగోండి పూల మక్కన లైట్ గా నెయ్యేసి ఫ్రై చేసి కొంచెం ఉప్పేసి ఇచ్చేస్తాను మా పిల్లలకి. ఇవైతే చాలా ఇష్టంగా తింటారు. ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేస్తున్నా. నెయ్యి కరిగిపోయింది, కొన్ని పూల మక్కన వేసేస్తా. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి స్కూల్ కి సరిపడినన్నే వేస్తా, వేపుతా. ఇవి ఇప్పుడు మీడియం టు లో ఫ్లేమ్ లో స్లోగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచి కలర్ వస్తాయి, అలాగే క్రిస్పీగా కూడా అవుతాయి అనమాట. ఆ టైంలో కొంచెం సాల్ట్ వేసుకుందాము. చూడండి కొంచెం కలర్ షేడ్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే కొంచెం అంతా సాల్ట్ వేసేసుకొని కలిపేస్తా. అంతే, చాలా సింపుల్. కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. చాలే మాటలు చాలే, చేయండి, బ్రష్లు చేయండి. ఎప్పుడు లొడబొడ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి, నోరు కాసేపు ఖాళీ ఉండదు. సాంబార్ కోసమని కుక్కర్ లో పప్పు పెట్టాను. ఇంకా ఆల్రెడీ ఇక్కడ బాక్స్ లో కనేసి పూల మక్కన ఫ్రై చేశాను కదా. ఇప్పుడైతే మా పిల్లలు ఇంటి దగ్గర తినడానికని బ్రెడ్ టోస్ట్ చేయాలనుకుంటున్నాను. బ్రెడ్ టోస్ట్ చేస్తాను ఇప్పుడు తినడానికి అనేసి. బాక్స్ లోకి అయితే ఫ్రై చేసిన పూల మక్కన పెట్టాను, అలాగే 2 డేట్స్ కూడా పెడుతున్నా. ఇంకా మా పిల్లలు కూడాను బ్రష్లు చేస్తారు, వాళ్ళకి ఇంకా లేట్ చేయకుండా స్నానం చేయించేస్తా. హాట్ వాటర్ కూడాను పెట్టాను అనమాట. ఫ్రెష్ అయిపోయారు, ఇంక యూనిఫామ్లు కూడా వేసేసాను. చిన్ను, ప్లెయిన్ బ్రెడ్ తింటావా లేదంటే పీనట్ బటర్ అప్లై చేయాలా? నీకమ్మా
నీకు కూడానా? ఓకే, ఇద్దరికి ఇస్తాను. ఫస్ట్ ఆ 2 తినండి, తర్వాత ఈ 2టికి రాస్తాను. ఓకేనా? తినండి, స్పీడ్కి తినేయాలమ్మా, టైం అయిపోతుంది. బ్రెడ్ తినేశారు, ఇంకా షూలు సాక్స్లు వేసుకొని బ్యాగులు వాటర్ బాటిల్ వేసుకొని రెడీ అయిపోయారు మా పిల్లలు. ఇంకా వేనతన కోసమే వెయిటింగ్. ఏంట్రవి? పువ్వులు ఎందుకు అవి? మేడంకి ఇస్తావా? నువ్వెవరికి ఇస్తావరా జోస్నావ్? ఏమని చెప్పిస్తావమ్మా ఫ్లవర్? పొద్దున్నకి లెగిసాక స్కూల్ ఉందిరా, స్కూల్కి వెళ్ళిపోవాలంటే మూతి ఆలేసాడు. ఇప్పుడు మాత్రం వ్యాన్ అతను వస్తే తెగ సరదా పడిపోతున్నాడు. బాయ్ జోషిత్ చేస్తున్నావు. బాయ్ ఆల్ని. మొన్న ఆ పాప బర్త్డేకి వెళ్ళామన్నమాట వాళ్ళ ఇంటికి. మా గార్డెన్ లో మామిడి చెట్టుకి చూడండి మామిడి కాయలు వచ్చేస్తున్నాయి. అప్పుడే చెట్టు నింపుగా పూత వచ్చింది. ఇవ్వండి చిన్నవన్నమాట, ఇంకున్నాయి మామిడికాయలు. చూడండి ఎంత బాగున్నాయో. ఇవన్నీ పెద్ద కాయలు అయిపోతే ఎంత బాగుంటావు గానీ అన్ని ఏమైపోవు, కొన్ని అవుతాయి. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంక నేనైతే మిగిలిన వంట పని అంతా చెయ్యాలి. ఇంకేం వండలేదనమాట, జస్ట్ పప్పు ఒకటే కుక్కర్ లో పెట్టాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. నేను ఇక్కడైతే తాగడానికి హాట్ వాటర్ అని పెట్టుకున్నా. ఇంకెక్కడైతే అన్నం పెట్టేస్తాను గ్యాస్ మీద. పప్పు ఇక్కడ ఆల్రెడీ ఉడికిపోయింది, ఇది తర్వాత వండుతాను. ఫస్ట్ అయితే నేను వాటర్ తాగుతా. వేడి నీళ్ళు అయితే చేసుకున్నాను. కాసేపు అయినా ప్రశాంతంగా తాగుదాం అనేసి సోఫా దగ్గరికి అయితే తీసుకుని వచ్చా. ఒక 5 నిమిషాలు అయినా ప్రశాంతంగా ఈ వేడి నీళ్ళు అయినా తాగుదామని. బాగా వేడైపోయినాయి. మా బావ అయితే ఇంకా పడుకొని లేగలేదు, పడుకున్నారు. ఇంకా మా బావ లెగిసిన తర్వాత మా బావకు ఒకసారి ఇంక చెయ్యాలి ఇవి హాట్ వాటర్. అన్నం ఉడుకుతుంది. సాంబార్ లోకి అనేసి ములక్కాయలు, టమాటాలు, వంకాయలు, క్యారెట్, సొరకాయ ఇవైతే వేస్తాను. అందుకే ఇవి కట్ చేయాలనుకుంటున్నాను. వీటితో పాటు సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, చిన్న ఉల్లిపాయలు చూడండి ఒక్కొక్కటి ఎంత చిన్న ఉన్నాయి, చాలా చిన్నవి అనమాట. సాంబార్ ఉల్లిపాయలు మన మార్కెట్ కి వెళ్ళినప్పుడు కనిపిస్తే 100 గ్రాములు తీసుకున్నాము. ఇవన్నమాట సాంబార్ ఉల్లిపాయలు. 100 గ్రాములు 40 రూపాయలు, అంటే కేజీ 400 రూపాయలు అంట. మరి దారుణంగా ఉంది దీని రేటు. మేమైతే 100 గ్రాములు తీసుకున్నాము. ఇవన్నీ కూడాను సాంబార్ లో వేయాలనుకుంటున్నా. మా బావ పడుకొని లెగిసిపోయారు. ఇంక మా బావ హాట్ వాటర్ పెట్టమంటే పెట్టాను. ఇక్కడ ముందే పప్పు ఉడికించేసాను కదా, ఇంకా సాంబార్ లో కూరగాయలన్నీ కూడా కట్ చేసుకున్నా. 100 గ్రాములు ఉల్లిపాయలు వలిస్తే ఈ మాత్రం వచ్చాయి అనమాట. ఇవి కూరగాయలన్నిటితో పాటు ఈ ఉల్లిపాయలు కూడా వేసేస్తాను. బావా హాట్ వాటర్. ఇప్పుడు టైం 10 అయింది. ఇప్పుడు లెగిసారు మా బావ. పప్పులో కూరగాయ ముక్కలన్నీ వేసేసాను. ఆ కూరగాయల ముక్కలు ఉడకడానికి టైం పడుతుంది. ఈ లోపల అయితే నేను దానిమ్మ పండు వలుస్తున్నా. మా బావకు ఒకటి, నాకొకటి. నేనైతే వాటర్ తాగి కాసేపు అయింది కాబట్టి ఇంకా ఫ్రూట్ అనమాట తింటాను. ఏం కూర వండుతున్నావు అయితే? సాంబార్ లో అన్ని కూరగాయ ముక్కలు వేసి వండుతున్నా. ఇంకా ఆమ్లెట్ వేసేస్తాను తినేటప్పుడు. తర్వాత ఏంటది అప్పడాలన్నీ వేపేస్తాను. ఇంకేం వండ. కూరగాయ ముక్కలన్నీ బాగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అంతా సాంబార్ పౌడర్ వేస్తున్నా. సాంబార్ పౌడర్ వేసాను కదా, ఇప్పుడు కొంచెం చింతపండు రసం కూడా వేసేస్తున్నా. కొంచెం కారం కూడా వేసాను. సాంబార్ అయితే ఇక్కడ బాగా మరిగింది. ఇంక ఇప్పుడు తాలింపు పెట్టేయడమే ఉంది. పో పెడతాననే టైంకి పాలతను వచ్చారనమాట. ఇంక పాలు తీసుకోవాలి. రోజుకో టైంకి వస్తారు. మా బావేం ఇక్కడ వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. తాగిసావా గ్లాసు? ఎంతసేపు తాగుతావు? అయితే పోపు కూడా వేగిపోయింది. ఇంకా సాంబార్ లో వేసేస్తాను. పాలు మరగబెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్లు కూడా అన్ని క్లీన్ చేస్తాను. ఇదిగోండి ఇక్కడ సాంబార్ అయిపోయింది. తర్వాత వైట్ రైస్ కూడా అయిపోయింది. ఇంక మేము లంచ్ చేసే టైంలో అప్పుడాలు వేపేసి ఆమ్లెట్లు వేసేస్తాను. ఇడ్లీ కోసమని మినపగుళ్ళు నూక నానేసాను కదా, మినపగుళ్ళు అయితే నానిపోయాయి. నూకంటే త్వరగానే నానిపోద్ది, ఇదేమి ఎక్కువ టైం ఏం పట్టదు. నూక కూడా నానిపోయింది. ఇప్పుడు ఫస్ట్ అయితే ఈ మినపగుళ్ళని గ్రైండర్ లో వేసుకుంటా. గ్రైండర్ లో వేసేసాను. మినపగుళ్ళు తిరుగుతుంది. ఈ లోపల ఈ నానిపోయిన నూకని గట్టిగా ఇలా పిండేసి తీసుకుందాము. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఇడ్లీ పిండి రెడీ చేస్తాను. వీలున్నంత వరకు వాటర్ అంతా పిండేసి తీసుకోవాలి. పిండి మెత్తగా నలిగిపోయింది. ఇంక ఇప్పుడైతే నానబెట్టిన నూకలో ఇది కలిపేస్తాను. నూకలో వాటర్ మొత్తము తీసేసాను. ఈ విధంగా చేసేసాను పొడి పొడిగా. ఇప్పుడైతే ఇందులో కలిపేస్తాను ఆ మినప రుబ్బుని. ఈ రుబ్బులోనే నూక కూడా వేస్తాను. ఆ బొబ్బులేమో ఇరకవైపోద్ది అనేసి ఇప్పుడైతే మొత్తం కలిపేస్తున్నా. అంతే. నూకేసిన తర్వాత గట్రా మళ్ళీ ఏమి గ్రైండర్ లో వేయాల్సిన అవసరం లేదు, ఆన్ చేయక్కర్లేదు. జస్ట్ ఇలా కలిపేస్తే సరి. మొత్తం మంచి కలిపేశాను. ఇప్పుడైతే డబ్బాకి ఎత్తేయడమే అంతే. నైట్ కి ఇడ్లీలు చేయాలనుకుంటున్నాను. అందుకే కొంచెం పిండి అయితే బయట పెట్టేస్తా.
పెట్టేస్తాను. ఇదేమో ఈవినింగ్ కల్లా ఫర్మెంటేషన్ అవుద్ది. ఇంకా ఈ పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. ఎలాగో సాంబార్ ఉండాను కాబట్టి సాంబారు ఇడ్లీ తింటామన్నమాట. అలాగే ఏదో ఒక చట్నీ కూడా చేస్తా నైట్ కి ఏం తినాలో కూడా నేను ఇప్పుడే ఆలోచించేస్తున్నాను అనమాట. అంత ఒక ప్లాన్ గా ఉంటే కొంచెం ఏ టెన్షన్ ఉండదు. లేకపోతే నైట్ కి ఏం వండాలి అదే మైండ్ లో తిరుగుతా ఉంటది. ఇంక ఇది చేస్తాను కాబట్టి నైట్ కి ఇంకా వేరే ఆలోచన ఏమో లేదు. ఇంకా ఇడ్లీ సాంబారు ఏదో ఒక చట్నీ అనమాట. వంట చేయగా వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. ఇంకా సింక్ కూడా ఖాళీ అనమాట. ఈ గ్రైండర్ కూడా క్లీన్ చేసేసాను. ఇది బయట ఎండగా ఉంది, ఎండలో పెట్టేస్తా. ఇంట్లో అన్ని పనులు అయిపోయాయి. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు టైం అయితే 12 అయ్యిందనమాట. ఈ రోజు ఆ ఇడ్లీ పిండి అదంతా ఎక్స్ట్రాగా కలిపాను కదా, అందుకోసమనే కాస్త లేట్ అయ్యింది. ఇంకా తినేటప్పటికి ఇంకా ఏంటది ఆమ్లెట్ వేయాలి, అప్పడాలు ఫ్రై చేయాలి. మా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. 12:30 అయిపోయింది. స్కూల్ నుండి వచ్చేసారు. స్కూల్ బాగా జరిగిందా? క్లాస్ రూమ్ మొత్తం బాగా జరిగిందా? క్లాస్ బాగా జరిగిందా? ఎంజాయ్ చేస్తున్నావా స్కూల్ టైం ని? జాన్విత్ ఇడు పికపు ఆడాడంట. అలాగే ఆడాడంట. బాక్సులు ఫినిష్ చేశారా? ఏది చూపించండి. ఎవరి బాక్స్ అల్లు ఓపెన్ చేయండి, చూపించండి. మరి ఏమి తినలేదు ఏమ్రా? డేట్స్ తినేసాడు. పూల్ మకాన్ అయితే తీసుకుని వచ్చేసాడు. డేట్స్ అని ఫినిష్ చేస్తాడు. నీ బాక్స్ ఓపెన్ చేయి. మా చిన్నాడు గుడ్ బై మొత్తం ఫినిష్ చేశాడు. ఇప్పుడు వద్దులే, ఇంకా 12:30 అయిపోయింది కదా. లంచ్ చేశాక కావాలంటే ఈవినింగ్ తిందు. వద్దులే, బాక్స్ క్లోజ్ చేసి. క్లాస్ లో మిస్ ఏమేమి చెప్పారమ్మా? గాయత్రి మంత్రం చెప్పావా? నెక్స్ట్ సిట్ డౌన్ చేసా. వన్ సెంటెన్స్ చెప్పారా? ఓకే చూపిస్తాడా? రాసావా? డిఫికల్ట్ గా ఉందా? ఇఫ్ యు ప్రాక్టీస్ మోర్ ఇట్ విల్ బి ఈజీ. ఓకే. మా పిల్లలిద్దరికి డ్రెస్సులు చేంజ్ చేస్తాను. ఇంక ఇప్పుడు ఆమ్లెట్ వేయాలి, అప్పడాలు కూడా వేపాలి. ఈ అప్పడాలు చాలా త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి. ఫస్ట్ అప్పడాలు వేపేస్తున్నా, తర్వాత ఆమ్లెట్ వేస్తా. అప్పడాలు ఫ్రై చేసేసాను. ఇప్పుడైతే ఆమ్లెట్ వేయడానికి ఇంకో ప్యాన్ పెట్టాను. ఆల్రెడీ ఇక్కడ కలుపుకున్నాను. 3 గుడ్లతో ఆమ్లెట్ ఒకేసారి వేసేస్తే అయిపోద్ది, కానీ మళ్ళీ రివర్స్ చేసేటప్పుడు కష్టంగా ఉంటది. అందుకోసమనే సగము 2 ఆమ్లెట్లా వేసేస్తున్నా. ఇలాగైతే రివర్స్ చేయడానికి కూడా ఈజీగా ఉంటది. ఒక ఆమ్లెట్ అయిపోయింది, ఇంకొక ఆమ్లెట్ కూడా వేసేయాలి. సాంబారు కాంబినేషన్ తో ఆమ్లెట్. ఈ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం. మా పిల్లలకి మాధవికి కూడా ఇష్టం. మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం కామెంట్ చేయండి. ఏవి ఇదే మరి బలిస్తే అంత చిన్నవే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉందిగా, ఇక్కడ ఇక్కడ. ఓకే. మా బావ ప్రశాంతంగా ఒక్క తినేస్తారు. ఇంకా నేను మా పిల్లలకు పెట్టాక నేను తినాలి. ఫస్ట్ నువ్వు 2 ముద్దలు తినేసి పిల్లలు పెట్టు. వాళ్ళ స్కూల్లో స్నాక్స్ తినేసి వచ్చారుగా. మా పిల్లలు కూరలు బాగా అలవాటైనాయి. కూరలు లేకపోతే తినరు అన్నం. ఏదో ఒక రోజు బద్దకించి వండకపోయానా అమ్మ కూర అని అడుగుతారు. కాకరకాయ తప్పించి మిగతా అన్ని కూరలు తినేస్తారు. తిను, టేస్ట్ ఎలాగుందో చెప్పు. అంటే కానీ ఆ 100 గ్రాములు వాళ్ళడానికి చాలా ఎక్కువ టైం పట్టింది. ఇంకా కేజీలు ఎలాగొలుస్తారో ఏంటో మరి. మా పిల్లలు నేను అయితే తినేసాము. మాధవి కూడా ఆల్మోస్ట్ ఫైనల్ గా ఉంది, పెరుగు తింటుంది. ఏంటి మాధవి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇవి లాస్ట్ ఇయర్ చలికాలంలో అదే బాగా వాటర్ ఇక్కడ బాగా చల్లగా అయిపోతాయి అనమాట, ఫ్రీజింగ్ లాగా. అందుకనే ఆర్డర్ చేశాను లాస్ట్ ఇయర్. అప్పుడు కొన్ని రోజులు వాడినట్టున్నావు కదా, జనవరిలోనే అయిపోవచ్చినప్పుడు. ఈసారి బాగా ఇచ్చాయి, చల్లగా అయిపోతుంది. ఈ గ్లౌస్ వేసుకుని పర్లేదు కదా, తోముకోవచ్చుగా మంచిగానే, ఏం ప్రాబ్లం. ఎందుకంటే ఆ మధ్యలో అవి ఉండడం వల్ల గ్రిప్ లాగా కూడా ఉంటది. అందరము తినేసాము. కొంచెం అన్నము పప్పు ఉంటే అవి ఊర్చేసా. ఇప్పుడు అయితే తోమేస్తున్నాను. నేను గిన్నెలన్నీ తోమేస్తాను. మా వాళ్ళు అయితే టీవీ చూసుకుంటున్నారు, మా బావేమో ఫోన్ చూసుకుంటున్నారు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. ఫోన్ చూసుకోవట్లే, వీడియో ఎడిటింగ్ చేస్తున్నా. సరేలే, వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు మా బావ. మా వాళ్ళు చక్కగా వాళ్ళకి నచ్చిన కార్టూన్ నెట్వర్క్ వేసుకొని చూసుకుంటున్నారు. మా బావ ఏమో పడుకున్నారు. నేనైతే ఒక 2 షార్ట్ వీడియోస్ కి వాయిస్ ఓవర్ చెప్పే పని ఉంది. నేను ఇంకా ఇవైతే వాయిస్ ఓవర్ చెప్తాను. మా పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లకి అయితే మిఠాయి అండ్ మసాలా వాళ్ళు పంపించిన నారాయణ లంక చెకోడీలు అయితే ఇస్తున్నా, తింటున్నారు. చాలా బాగున్నాయి అనమాట, చాలా ఫ్రెష్ గా కూడా ఉన్నాయి. మా నాన్నలతో మా అమ్మలతో మాట్లాడేశారు మా పిల్లలు.
ఇంక చెప్పండి అమ్మా, పార్క్ వెళ్తారా లేకపోతే సైకిల్ తొక్కుతారా? పార్క్ వెళ్తావా? సరే పో అయితే, ఎల్లు వచ్చేసాక హోంవర్క్లు చదివా ఎల్లు. ఇప్పుడు టైం 5 కూడా అవ్వలేదు చూడండి, వాతావరణము అప్పుడే కాస్త పొద్దుపోయింది. వేగంగా వెళ్ళి వచ్చేయండి, ఓకేనా? పరిగెత్తకండి, దెబ్బలు తగిలిపోతే కొంచెం స్లోగా వెళ్ళండి. మా బావ ఇప్పుడు పడుకొని లెగిసారు. కాఫీ కావాలండి? వద్దా? ఏమి కాఫీ వద్దంట. మా బావకి కాఫీ చేస్తానంటే వద్దని సరి కానీ ఆరెంజ్ తింటున్నారు. థ్యాంక్ యూ. మా పిల్లలు అయితే పార్క్ వెళ్ళారు, ఇంకా రాలేదు. ఇంక ఇప్పుడు తీసుకుని వచ్చేస్తాను. జోషి కమాన్, స్లోగా, ఎప్పుడు పరుగులేనా? పదండి, కాళ్ళు చేతులు కడుక్కుందరు. ప్లాంట్ ఈస్ బోర్న్, ఈ రైమ్ చెప్పారా? ఏదమ్మా ఎలాగ పాడుతూ చెప్పారు మ్యామ్? చెప్పు. The sun begins to shine. The sun begins to shine. The air begins to blow. ఎలాగరా? ఎలాగా? Animal has black and white strips on its body. Good. Just now ఇప్పుడు నువ్వు name the animal which jumps from tree to tree. గుడ్. ఇదిగోండి మా పిల్లలిద్దరు హోంవర్క్లు అయితే అయిపోయాయి అనమాట. ఇంక ఇప్పుడు నేను ఇడ్లీలు చేస్తాను. బాబా మధ్యాహ్నం సాంబార్ ఉంది కదా, సాంబారు ఇడ్లీ, ఇంకేదన్నా చట్నీ చేయనా? పల్లి చట్నీ గానీ కొబ్బరి చట్నీ గానీ. అమ్మయ్య, నాకు చట్నీ చేసే పని అయితే లేదనమాట, ఓన్లీ ఇడ్లీలు పెట్టేస్తే చాలు. ఇదిగోండి పొద్దున్న పిండి తీసి బయట పెట్టేస్తాను కదా, ఈ విధంగా అయ్యిందనమాట. ఇందులో కొంచెం ఉప్పు వేసాను. 2 ప్లేట్లు అనమాట. ఒక ప్లేట్ లో 3, 7 వస్తాయి. 2 ప్లేట్లు పెడుతున్నాను. చిన్న చిన్న ఇడ్లీలే ఇవి, ఇలా కనిపిస్తున్నాయి కానీ పెద్ద లోతేమీ లేవనమాట, చాలా ఫ్లాట్ గానే ఉన్నాయి. మా వాళ్ళు ఏమో తింటారో తినరో ఇంకా చూడాలి. ఇడ్లీలు నేను కూడా పెట్టి చాలా రోజులు అయిపోయింది, అంత త్వరగా ఇడ్లీలకు నచ్చరు. ఆల్రెడీ ఇందులో వాటర్ వేసి అయితే పెట్టాను, వాటర్ వేడెక్కిపోయి ఉంటాయి. దీని మీద ఇక్కడ హ్యాండిల్ ఇలా పట్టుకొని తీసేది ఉండేది, అది పోయింది. ఆ తర్వాత ఇలా తీయడం మాత్రం కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే వాటర్ అయితే వేడైపోయాయి. ఇందులో ఇప్పుడు ఇవి పెట్టేస్తున్నా, ఈ ప్లేట్లు, ఇడ్లీ ప్లేట్లు. అంతే, కాసేపు స్టీమ్ అవ్వాలి. ఇడ్లీలు పెట్టేటప్పుడు ఒకేసారి పని తేలిపోద్ది, ఎన్ని కావాలంటే ఒకేసారి ఇలా పెట్టేయచ్చు. కానీ ఆ ప్లేట్లు తోమేటప్పుడు మాత్రం సరదా తీరిపోద్ది. దోశలు అనుకోండి, అవి ఏంటంటే తోమడానికి ఎక్కువ ఉంటది కానీ 1 by 1 చేస్తా ఉండాలి, ఒకేసారి ఎక్కువ వేయడానికి అవ్వదు. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఒక డిస్అడ్వాంటేజ్ ఉంటది కదా, అలాగనమాట. మా వాళ్ళకైతే మాత్రం ఎక్కువ దోశలే ఇష్టము, నాకు మా బావకు కూడాను. ఇంకా దోశల పిండి అయిపోయింది, నెక్స్ట్ రేషన్ బియ్యం కూడా అయిపోవడం వల్ల ఇంకా ఇడ్లీలే, పండగ కూర వెళ్ళినంత వరకు ఇంకా ఇడ్లీలే తప్పదు. కాసేపు స్టీమ్ అయింది, ఇంకా అయిపోయి ఉంటాయి ఇడ్లీలు. కొంచెం ఇలా వాటర్ లో చేయి పెట్టి ఇలా చూస్తే మనకు తెలుస్తుంది అయిపోయి ఇడ్లీలు, ఇంక తీసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చాలా రోజుల తర్వాత ఇడ్లీలు పెట్ట గ్రైండర్ లోనే పిండేసాను కాబట్టి ఇడ్లీలు అయితే మెత్తగానే వస్తాయి. కాకపోతే ఏంటంటే మాకు నచ్చవు ఎక్కువగా, అంతే. ఇడ్లీలు అయితే సూపర్ గా వచ్చినాయి, చాలా రోజుల తర్వాత చేసినాను కానీ. దీని మీదనే వేసేస్తున్నా సాంబారు. వావ్, భలేగుంది. ఇదనమాట మా డిన్నర్. వేడి వేడి ఇడ్లీలో చల్లటి సాంబార్ వేసుకొని లాగిస్తాము. ఇడ్లీ సాంబార్ తిందు పద, ఇడ్లీ సాంబార్. ఈ లైట్ వేసుకొని లైట్ ఆపేసి ఇక్కడ ఆడుకుంటున్నారు వీళ్ళు ఇలాగా. దాంతో ప్లే చేయకూడదు, అలాగా తప్పు. మా వాడికి అప్పుడే స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిపోయిందంట. ఇప్పుడు తింటున్నావు కదా, ఆకలికే స్టమక్ పెయిన్. నీకు కూడానా? బిర్యానీ ఇప్పుడు తెస్తుంది, నాన్న తింటావా? స్టమక్ పెయిన్ గల వద్దులే. నేను కూడా టేస్ట్ చేస్తున్నా. చాలా బాగుంది. చిన్న నచ్చిందా ఇడ్లీ సాంబార్? నచ్చలేదా? జోష్న నీకమ్మా నచ్చలేదా? వీళ్ళు మాటలు ఇలానే ఉంటాయి, నువ్వు తినేసి చెప్పాలి. మా బావ టేస్ట్ చేస్తున్నారు. ఇడ్లీ చాలా సాఫ్ట్ ఉన్నాయి. సాంబార్ అంటే హోటల్లో సాంబార్ కొంచెం తియ్యగా పల్చగా ఉంటది. మా బావకు కూడా నచ్చిందంట. మా పిల్లలు కూడా నచ్చలేదు అనేస్తున్నారు కానీ వీళ్ళకి కూడా తినిపిస్తే బాగానే తింటున్నారు. సాంబార్ తో అయితే చక్కగానే తినేశారు. ఇంకా ప్లెయిన్ కావాలన్నారు అనేసి 2 ఆడుకోటి ఈడుకోటి అని ప్లెయిన్ చేసా. ఇదిగోమ్మా, హలో ప్లెయిన్. నీకు కూడా హెల్ప్ చేస్తుంది మరి, ఇంకా అమ్మకి ఏం పని. మీకు పిల్లలు వచ్చినంత వరకు తినిపిస్తాను కదా. తినేసాక మా పిల్లలిద్దరు గేమ్ ఆడుకుంటున్నారు, మా బావేమో వర్క్ చేసుకుంటున్నారు. ఇప్పుడు నేను వెళ్ళే గిన్నెలు తామాలి, ఎవరి డ్యూటీ వాళ్ళది. అంతే మరి.
ఇడ్లీలు పెడితే ఇదే బాధ అనమాట. ఈ ప్లేట్లు ఇప్పుడు మంచిగా తోమాలి రెండు కూడాను. ఇంకా ఇదిగోండి గ్లౌజులు మార్నింగ్ వేసుకున్నాను కదా, ఇంక ఇవే గ్లౌజులు వేసుకొని ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి తోమేస్తాను. ప్రస్తుతానికైతే గిన్నెలన్నీ తోమేశాను, తలతల మెరిసిపోతున్నాయి. ఇంకే మా పిల్లలకైతే అన్నం తినిపించాలి. అన్నం తినేసిన తర్వాత ఇంకొన్ని గిన్నెలు వస్తాయి, అవి అయితే తోమాలన్నమాట. ఇదిగోండి ఇందులో కొంచెం సాంబార్ ఉంది, ఈ సాంబారు అయిపోద్ది. తర్వాత అన్నము అన్ని కూడా ఇప్పుడు మా పిల్లలకి పెట్టాలి. తర్వాత పాలు తాగిన తర్వాత పాలు ఇవన్నీ ఈ మిగిలిన గిన్నెలు అన్ని కూడా వస్తాయి అనమాట, అవి మళ్ళీ తోమాలి. మా వాళ్ళు ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా అన్నం పెట్టేస్తాననేసి అన్నం తీసుకుని వచ్చేసాను. అన్నము మధ్యాహ్నందే, ఈ సాంబార్ కూడా మధ్యాహ్నందే, రెండు చల్లగా అయిపోయాయి. అందుకోసమనే సాంబార్ కొంచెం వేడిగా చేశాను. రేపటి నుంచి ఏంటంటే మధ్యాహ్నం మనం నైట్ వరకు వండకుండా అసలు కొంచెం తక్కువే వండుతాను. అసలే శీతాకాలం కూడా వచ్చేస్తుంది కదా, అసలు చల్లగా అయిపోతే అసలు తినలేము. మా పిల్లలకి అన్నం తినిపించేశాను, అలాగే పాలు కూడా పెట్టేశాను. ఇంక వచ్చిన గిన్నెలు కూడా తోమేశాను. సింక్ ఖాళీ అయిపోయింది. ఈ రోజుకి వంటగదిలో నా పనులు అయిపోయాయి. ఇక్కడైతే మా వాళ్ళు ఆడుకుంటున్నారు, మా బావేమో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు అనమాట. ఇది ఈ రోజు బ్లాగ్. రోజువారిలాగే నార్మల్ గానే గడిచింది అనమాట. ఈ రోజు మా బావకి సెలవు కదా, షాపింగ్ కి వెళ్దాము అంటే మా బావ అయితే తీసుకుని వెళ్తా అన్నారు. కానీ మళ్ళీ ఎందుకో ఈవినింగ్ అయ్యేసరికి నా మూడే చేంజ్ అయిపోయి షాపింగ్ ఏ మొద్దులే అనేసి ఇంకా వెళ్ళబుద్ధి కాలేదు ఎందుకో. ఇప్పుడు ఇంకా షాపింగ్ కి వెళ్ళినా స్వెటర్ లో ఇవే తీసుకోవాలి. మెయిన్ పిల్లలకి అనమాట, పిల్లలకి నాకే. మా బావకి అయితే ఆల్రెడీ 5-6 స్వెటర్ల టైప్ ఉన్నాయి అనమాట. స్వెట్ షర్ట్లు ఉన్నాయి, స్వెటర్లు కూడా ఉన్నాయి. ఇంక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలమ్మా చిన్న పెద్ద? లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. See you tomorrow. Bye bye. Good night.